నగరపాలక సంస్థ పబ్లిక్ హెల్త్ అధికారులు సంయుక్తంగా రూపొందించిన 320 కోట్ల మంచినీటి పథకాల డిపిఆర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్రం ప్రవేశపెట్టిన స్మార్ట్ సిటీల జాబితాలో ఖమ్మం నగరానికి చోటు దక్కకపోయినా ఇప్పుడు అమృత్ పథకంలో స్థానం లభించింది. దీనిలో భాగంగా నగరపాలక సంస్థ పబ్లిక్ హెల్త్ అధికారులు సంయుక్తంగా రూపొందించిన 320 కోట్ల మంచినీటి పథకాల డిపిఆర్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో తెలంగాణ నుంచి అమృత్ పథకంలో చోటు సంపాదించిన తొలి నగరంగా ఖమ్మం ఘనతను సాధించింది. అమృత్ పథకంలో భాగంగా ఒక్కొక్క పట్టణానికి 350 కోట్లు కేటాయించడం జరిగింది. ప్రాథమికంగా 50 కోట్లు ఆల్రెడీ రిలీజ్ అయ్యాయి. ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇంటి నిర్మాణం చేయటం, అదేవిధంగా అంతర్గత డ్రైనేజీని రోడ్లని అభివృద్ధి చేయటం, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ మెరుగుపరచడం, ప్రతి ఇంటికి కూడా మంచినీటి సరఫరా చేయటం, అభివృద్ధి కార్యక్రమాలు యొక్క 350 కోట్ల ద్వారా ఒక నగరం ఖమ్మం పట్టణాన్ని మరియు కొత్తగూడెం పట్టణాన్ని చేయడం జరుగుతుంది. ఆల్రెడీ అమృత్ పథకం కింద ఖమ్మం డిక్లేర్ అయింది కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఫండ్స్ కూడా చాలా ఫండ్స్ వస్తాయి, డెవలప్ చేసుకోవచ్చు. ఇంకోటి ఆల్రెడీ 40 కోర్స్ రిలీజ్ అయిందని తెలిసింది. ఇంక ఫస్ట్ ఇయర్లో డ్రింకింగ్ వాటర్ ప్రిఫరెన్స్ చేస్తాం. తర్వాత సెకండ్ ఏమో డ్రైనేజ్, తర్వాత పార్కులు కూడా డెవలప్ చేయడం జరుగుతుంది. నగరాన్ని అమృత పథకానికి ఎంపిక చేసిన కేంద్రం దశల వారీగా నిధులను విడుదల చేయనుంది. మొదటి విడతగా 45 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ మొత్తం ఫిబ్రవరి నెలాఖరుకు నగరపాలక సంస్థకు అందే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. నగరపాలక సంస్థకు డబ్బులు రాగానే మంచినీటి సరఫరా నిమిత్తం 120 కిలోమీటర్ల మేర కొత్త పైపులను ఏర్పాటు చేసేందుకు కసరత్తును చేస్తున్నారు. రెండో విడతలో వీలైన పంచాయతీల్లో 10 మంచినీటి ట్యాంకుల నిర్మాణం, వాటికి అనుసంధానంగా డిస్ట్రిబ్యూషన్ లైన్లు, డిఐ గ్రావిటీ మెయిన్స్, పంపింగ్ మెయిన్స్ నిర్మించేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఖమ్మం శరవేగంతో అభివృద్ధి చెందింది. నిత్యం అవసరమైనటువంటి వాటర్ సప్లై కానీ, అదేవిధంగా రోడ్లు, డ్రైనేజు, ఇవన్నీ వ్యవస్థ, శానిటేషన్, ముఖ్యంగా శానిటేషన్, ఇవన్నీ కూడా అమృత పథకం కింద తీసుకొని డెవలప్ చేయడం వల్ల ఖమ్మం నగరం తెలంగాణ రాష్ట్రంలోనే మన ఖమ్మం నగరం ముందుంటుందని మేము భావిస్తున్నాం. భగీరథ తోడుగా మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం అమృత్ అనే పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధికి తోడ్పాటుగా ఈ 40 కోట్ల ఫండ్ ఏదైతే ఉందో అందరికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ డెవలప్మెంట్లో వాళ్ళు కూడా కేంద్ర ప్రభుత్వం పాల్పంచుకొని మరి ఈ ఖమ్మం నగరాన్ని తీర్చిదిద్దే విధంగా తోడ్పడతాయని మేము అందరం కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల సమయంలో ప్రజల నుంచి తాగునీటి ఎద్దడి సమస్యపై వచ్చిన వినతులతో స్పందించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం నగర అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టిని సారించారు. ఈ క్రమంలోనే ఎన్నో ఏళ్లుగా నగర ప్రజలను వేధిస్తున్న మంచినీటి సమస్యకు చెక్ పెట్టేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. తుమ్మల ఎమ్మెల్యేగా ఉన్న హయాంలో మంజూరు చేయించిన 74 కోట్ల మంచినీటి ప్రాజెక్టును సంబంధిత అధికారుల వెంటపడి పూర్తి చేయించారు. సదర్ ప్రాజెక్టును ఇటీవలే ప్రారంభించిన మంత్రి నగరపాలక సంస్థకు అప్పగించారు. అనంతరం వీలైన గ్రామాలకు సైతం మంచినీటి ఇబ్బందులు తలెత్తవద్దనే తలంపుతో నివేదికలను తయారు చేయించి అమృత్కు పంపారు. నివేదికలు ఆచరణ యోగ్యంగా ఉండడంతో కేంద్రం పచ్చజెండా ఊపింది. వాటర్ గ్రిడ్ పథకం పనులు కూడా ముమ్మరమయ్యాయి. కొద్ది నెలల్లోనే దాని ఫలాలు జిల్లా కేంద్రానికి అందబోతున్నాయి. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.